ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. శాంతియుతమైన ప్రపంచ ఆకాంక్షతో బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటించారు. 5 దేశాల పర్యటన కోసం ఈ నెల 2వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన బ్రెజిల్లో 6, 7వ తేదీల్లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. తొలుత ఘనా రాజధాని అక్రా చేరుకున్న నరేంద్ర మోదీని ఘనా అధ్యక్షులు జాన్ ద్రమానీ మహమా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆత్మీయంగా స్వాగతించడం విశేషం. గత 3 దశాబ్దాల్లో భారత ప్రధానమంత్రి ఘనాను సందర్శించడం ఇదే ప్రథమం. జాన్ ద్రమానీ మహమతో నరేంద్ర మోదీ సమావేశం అనంతరం 2 దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృత స్థాయి భాగస్వామ్యంగా మార్చాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. తరువాత రోజు 3వ తేదీన ఘనా దేశ పార్లమెంట్ను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రజాస్వామ్య స్థిరత్వం ఆశాకిరణంలా ప్రకాశిస్తోందని పేర్కొన్నారు. ప్రగతి పథంలో భారత్ పరుగు ఉత్ప్రేరకంగా పనిచేస్తూ అంతర్జాతీయ వృద్ధికి ఊతమిస్తోందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రపంచ శక్తి అని ఆయన అభివర్ణించారు. రాజకీయ, పరిపాలనాపరమైన స్థిరత్వాన్ని పునాదిగా చేసుకుని భారత్ త్వరలోనే ప్రపంచంలోకెల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత శతాబ్దంలో ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థలు, వ్యవస్థలను ఈ కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సంస్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దక్షిణార్ధ గోళవాణికి ప్రాధాన్యమివ్వకపోతే అంతర్జాతీయ ప్రగతి సాధ్యం కాదని స్పష్టం చేశారు. భారత్ G20 అధ్యక్ష పీఠం పై ఉన్నప్పుడు ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే దార్శనికతతో పనిచేసిందన్నారు. అప్పుడే ఆఫ్రికాకు G20లో శాశ్వత సభ్యత్వం దక్కిన సంగతిని గుర్తు చేశారు. భారత్, ఘనా స్వేచ్ఛ, ఐకమత్యం, గౌరవాలను మూలాలుగా చేసుకుని నిలబడ్డాయని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ ఎంతో పరివర్తన చెందిందని చెప్పారు. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రను కూడా తన ప్రసంగంలో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. మరోవైపు ద్వైపాక్షిక బంధాన్ని సమగ్ర భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించుకోవాలని భారత్, ఘనా నిర్ణయించుకున్నాయి. ఇలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ మనాను ప్రదానం చేయడం విశేషం. ఆ పురస్కారాన్ని ఇరు దేశాల మధ్య చిరకాల స్నేహానికి అంకితమిస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తరువాత కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశంలోని భారత సంతతి ప్రజలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. నవభారత్ ప్రగతికి ఆకాశం కూడా హద్దు కాదని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి ఫలాలు ప్రస్తుతం ఆపన్నులకు అందుతున్నాయని పేర్కొన్నారు. ట్రినిడాడ్ టొబాగో జనాభాలో దాదాపు 40% మంది వరకు భారత సంతతి వారే ఉన్నారని, వారిలో 6వ తరం వారి వరకు దేశాంతర భారత పౌరసత్వం ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా OCI కార్డులు జారీ చేస్తామని భారత ప్రధానమంత్రి ప్రకటించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. यहाँ उपस्थित अनेक लोगों के पूर्वज बिहार से ही आए हैं. बिहार की विरासत भारत के साथ ही दुनिया का भी गौरव है. लोकतंत्र हो, राजनीति हो, कूटनीति हो, हायर एजुकेशन हो, बिहार ने सदियों पहले दुनिया को ऐसे अनेक विषयों में नई दिशा दिखाई थी. मुझे विश्वास है 21वीं सदी की दुनिया के लिए भी बिहार की धरती से नई प्रेरणाएं, नए अवसर निकलेंगे. మానవాళికి శత్రువైన ఉగ్రవాదానికి ఆశ్రయ నిరాకరణలో అంతర్జాతీయ సమాజం ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోను ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్ కర్లా కంగలు ప్రధానమంత్రికి ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని దక్కించుకున్న తొలి విదేశీ నేత నరేంద్ర మోదీ కావడం విశేషం. అది ఆయన అందుకున్న 25వ అంతర్జాతీయ పురస్కారం. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ ప్రధాని కమ్లా పర్సాద్ బిసెసర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు.
మౌలిక సదుపాయాలు, సంస్కృతి, క్రీడాకారులకు శిక్షణ, ఔషధాల రంగాల్లో సహకారం పెంపునకు 6 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించి భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న అంశానికి బిసెసర్ పూర్తి మద్దతు ప్రకటించారు. ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టైన్ కర్లా కంగాలుతోనూ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అక్కడి పార్లమెంట్ను సందర్శించినప్పుడు సభాపతి కుర్చీ గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. బ్రిటిష్ పాలన నుంచి బయటపడిన ట్రినిడాడ్ టొబాగోకు 1968లో భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక కుర్చీని పంపించింది. అలాంటి అనేక రూపాల్లో 2 దేశాల మధ్య బంధాలు బలపడ్డాయని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ట్రినిడాడ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు చేరుకున్న ప్రధానమంత్రి బ్యూనస్ ఎయిర్స్లో జాతీయ స్మారకం వద్ద నివాళులర్పించారు. తరువాత ఆ దేశ అధ్యక్షులు జేవియర్ మిలీ ఆయనకు స్వాగతం పలికి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వ్యవసాయం, గనుల తవ్వకం, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులపై 6 ఒప్పందాలు ఖరారయ్యాయి. 57 ఏళ్ల తర్వాత భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ నెల 6, 7వ తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొన్నారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు పాల్గొన్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత సహా అన్నింటా ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్ధగోళం బాధింపబడుతోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఆర్థిక సహాయం, సుస్థిరాభివృద్ధి, సాంకేతికత లభ్యత వంటి అంశాల్లో దక్షిణార్ధగోళ దేశాలకు కంటితుడుపు చర్యలు తప్ప ఏమీ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వాటాదారులుగా ఉన్న పలు దేశాలకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడాన్ని ప్రధానమంత్రి ప్రశ్నించారు. నేటి ప్రపంచానికి కొత్త బహుళధ్రువ, సమ్మిళిత వ్యవస్థలు అవసరమని, అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలతోనే ఆ దిశగా మార్పు మొదలవ్వాలని సూచించారు. స్వలాభాన్ని పక్కన పెట్టి యావత్ మానవాళి ప్రయోజనాల కోసం పనిచేయడాన్ని భారత్ ఎల్లప్పుడూ తన బాధ్యతగా భావిస్తూ వచ్చిందన్నారు. అంతకుముందు ఆతిథ్య బ్రెజిల్ అధ్యక్షులు లూలా డా సిల్వా బ్రిక్స్ సదస్సులో ప్రసంగించారు. కాగా చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియాన్, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దెల్ ఫతా ఎల్ సిసి సదస్సుకు హాజరు కాలేదు. బ్రిక్స్ సదస్సులో భాగంగా శాంతి భద్రత అంశాలపై జరిగిన ప్రత్యేక సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారిని, దానివల్ల నష్టపోయేవారిని ఒకేలా చూడకూడదని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారత ఆత్మ, గుర్తింపు, గౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించేందుకు ఎంతమాత్రమూ సంకోచించకూడదని పేర్కొన్నారు. ఇలా ఉండగా పహల్గాం దాడిని బ్రిక్స్ దేశాలు తీవ్ర స్థాయిలో ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించకూడదని, ఉగ్ర రక్కసిపై పోరాడడంలో ద్వంద్వ ప్రమాణాలను వీడాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు రియో డి జెనీరో ప్రకటనను బ్రిక్స్ నేతలు ఆవిష్కరించారు. పశ్చిమాసియాలో పరిస్థితులతో పాటు ఏకపక్షంగా సుంకాల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బహుళపక్షవాదం, ఆర్థిక వ్యవహారాలు, కృత్రిమ మేధపై ఏర్పాటు చేసిన సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతిక సాధనాల తయారీలో కీలకమైన ఖనిజాలను ఏ దేశమూ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణం COP30 ప్రపంచ ఆరోగ్యంపై బ్రిక్స్ నిర్వహించిన సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు, ప్రస్తుత ఆర్థిక వనరుల లభ్యతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన ప్రముఖమైన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలపై ఉందని అన్నారు. వచ్చే ఏడాది బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో భారత్ మానవతా విధానాలకు అగ్ర ప్రాధాన్యమిస్తుందని ఉద్ఘాటించారు. G20 అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు దక్షిణార్ధగోళం అంశాలకు భారత్ ప్రాధాన్యమిచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. వాతావరణంలో ప్రతికూల మార్పుల బారి నుంచి భూమిని రక్షించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తగిన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రియోలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ బిన్ ఇబ్రహీంతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు.
వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, విద్య, ఆరోగ్య సేవలు, పర్యాటకం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై వారిద్దరూ చర్చించారు. క్యూబా అధ్యక్షులు మియో డియాస్ కనెల్ బెర్ముడెస్, బొలీవియా అధ్యక్షుడు లూయిస్ అల్బర్టో అర్సే క్యాటకోరా, ఉరుగ్వే అధ్యక్షులు యమందు ఓర్సిలతోనూ మోదీ విడివిడిగా సమావేశమై పలు రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై చర్చించారు. ఇలా ఉండగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్ లభించింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన చేస్తున్న కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకుగాను బ్రెజిల్ అధ్యక్షులు లూయిస్ ఇనాసియా లులాడా సిల్వా ఈ నెల 8వ తేదీన ఈ పురస్కారాన్ని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను నరేంద్ర మోదీ అందుకోవడం ఇది 26వసారి. ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని, ఇవి ఉద్వేగపూరిత క్షణాలని ఆయన పేర్కొన్నారు. డసిల్వాతో ద్వైపాక్షిక చర్చల అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ అన్ని వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది తమ ఏకాభిప్రాయమని చెప్పారు. పర్యావరణం, శుద్ధ ఇంధనం 2 దేశాలకు ప్రధానాంశాలని, రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $2,000 కోట్ల లక్ష్యమని చెప్పారు. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతు ఇచ్చేవారిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని సంయుక్త పత్రికా ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల నేతల సమక్షంలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ సదస్సులో పాల్గొని రియో డి జెనీరో నుంచి బ్రసీలియాకు వచ్చిన ప్రధానమంత్రికి వినూత్న రీతిలో 114 అశ్వాల కవాతుతో స్వాగతం లభించింది. ఈ నెల 9వ తేదీన ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటించిన నరేంద్ర మోదీ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేవలం ముడిసరుకు వనరుగా ఆఫ్రికా మిగిలిపోకూడదని, విలువ సృష్టి, సుస్థిరాభివృద్ధిలో ముందుండి నడవాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో విలువనిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. Our development partnership in Africa is worth over $12 billion, but its real value is in shared growth and shared purpose. We continue to build local skills, create local jobs, and support local innovation. We believe that Africa must not be just a source of raw materials. Africa must lead in value creation and sustainable growth. నమీబియా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షురాలు వెటుంబాతో మోదీ సమావేశమయ్యారు. డిజిటల్ సాంకేతికత, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, విద్య, క్రిటికల్ మినరల్స్ సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఈ ఏడాది నుంచే తమ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు నమీబియా అంగీకరించింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్ విచియా మిరాబిలిస్ ను నమీబియా ప్రకటించింది. దేశాధ్యక్షురాలు నెటుంబా నాంది ఎందియాత్వా పురస్కారాన్ని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. భారత్, నమీబియా ప్రజలకు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్లు నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు ఆయనే కావడం విశేషం. ప్రధానమంత్రి నమీబియా పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆఫ్రికా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకున్నందుకు ప్రశంసించారు. భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును ప్రస్తావిస్తూ ఈ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ అని కొనియాడారు. భారత్, నమీబియా ప్రధానమంత్రి సమక్షంలో నమీబియాలో వ్యవస్థాపక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు, ఆరోగ్యం, వైద్య రంగంలో సహకారంపై 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. రాజధాని నగరమైన విండ్హోక్లో ప్రధానమంత్రి నేషనల్ హీరోస్ ఎకర్లో నమీబియా వ్యవస్థాపక పితామహుడు శామ్ నుజోమాకు నివాళులర్పించారు. భారతదేశ దక్షిణార్ధగోళ విధానాన్ని గణనీయంగా ముందుకు తీసుకెళ్లడం, గ్లోబల్ సౌత్ అంతటా భారత్ బంధాలను బలోపేతం చేయడం, అట్లాంటిక్ 2 వైపులా భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, బ్రిక్స్, ఆఫ్రికన్ యూనియన్, ఎకోవాస్, క్యారికోమ్ వంటి బహుపాక్షిక వేదికలతో కార్యకలాపాలను మరింతగా పెంచడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఈ నెల 10వ తేదీన తిరిగి కొత్త ఢిల్లీకి చేరుకున్నారు.
బ్రిక్స్ వంటి ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని 3 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించి 5 దేశాల్లో 8 రోజుల పాటు సాగిన నరేంద్ర మోదీ పర్యటన ఆయా దేశాల అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు భారతదేశ నిబద్ధతను స్పష్టం చేయడంతో పాటు భారత్తో ఆ దేశాల సంబంధాలను బలోపేతం చేయడంలో ఎంతగానో దోహదపడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.